హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సృహ కోల్పోయిన రాజ్ని ఫారెన్ ఫ్లైట్ ఎక్కించబోతున్న యామిని చంప పగల కొట్టిన రేవతి సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక శ్రీను కోసం ఇక రాజ్ అయితే ఎక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే కూడా శ్రీను అయితే గొడవ పడుతూ ఉంటాడు. మా అమ్మకి ఒంట్లో బాలేదు, నన్ను విడిచిపెట్టు అంటే యామని పెట్టిన మనిషి ఇక శ్రీనుని కొడతాడు. శ్రీను కూడా తిరగబడతాడు. ఇందులోనే ఇక రాజ్ అక్కడికి ఎంటర్ అయ్యి ఇక వాడిని పట్టుకొని శ్రీను మీ అమ్మ దగ్గరికి వెళ్దాం పదా అనగానే, సార్ మా అమ్మకి ఏమీ అవ్వలేదు కదా అనగానే, నేనున్నాను కదా పద శ్రీను అనగానే, ఏంట్రా నువ్వొచ్చావేంటి, ఇక్కడి నుంచి ఎవర్రా వెళ్ళేది అని చెప్పి అక్కడ ఉన్న రౌడీ రాజ్ మీదకి తిరగబడతాడు. ఇక రాజ్ అయితే ఇక వేరే లెవెల్లో ఉతికి పారేస్తాడు ఒక్కొక్కరిని కూడా. ఇక అక్కడ ఉన్న 4-5 రాజ్ మీదకి వస్తారు. రాజ్ అయితే ఒక్కొక్కడిని చితకబాది మొత్తానికైతే శ్రీనుని పట్టుకొని బయటకైతే వస్తాడు. బయటికి వచ్చి కారులో శ్రీనుని కూర్చోపెట్టి ఇక డోర్ వేసే లోపలే వచ్చి వెనక నుంచి గట్టిగా ఇక కర్ర పెట్టి తల మీద కొట్టడంతో రాజ్ ఒక్కసారిగా కుప్పగూలిపోతాడు. ఇక వెంటనే కూడా ఇక అక్కడి నుంచి శ్రీను అయితే ఇక వెంటనే కూడా కారులో నుంచి డ్రైవింగ్ చేసేసుకొని ఇక వెళ్ళిపోతాడు. ఈ లోపలే ఇక పోలీస్ జీబులో నుంచి ఇక అప్పు ఆల్రెడీ చెప్పి పెట్టి ఉంటుంది కదా, ఇక వాళ్ళైతే అక్కడికి వస్తారు. అక్కడి నుంచి వెంటనే రౌడీలైతే పారిపోతారు. రాజుని చూసి వెంటనే కూడా రాజ్ని అలాగే ఇక కారులో ఉన్న శ్రీనుని ఇద్దరిని కూడా ఇక ప్రొడక్ట్ చేసి ఇక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజ్ అయితే కళ్ళు తెరవడు. అక్కడి నుంచి ఇక రేవతి వాళ్ళకి కాల్ వస్తుంది. రేవతి వెంటనే కూడా ఏమైంది అనగానే ఇక వెంటనే కూడా శ్రీను అయితే అక్క నన్ను కాపాడడానికి వచ్చిన ఇక మీ తమ్ముడో మీ అన్నయ్యో తెలియదు కానీ ఆయన స్పృహ కోల్పోయారు అక్క. అమ్మ కోసం నేను వద్దామనుకుంటే వీళ్ళు నన్ను చాలా చిత్రహింసలు పెట్టారక్క. నేను వస్తున్నానక్క, కోర్టుకు నేను వస్తున్నాను అనగానే, మా తమ్ముడికి ఏమైంది అని చెప్పి ఇక రేవతి అయితే చాలా బాధపడుతూ ఇక వెంటనే కూడా అక్కడికి వస్తుంది. ఇక రాజ్ని హాస్పిటల్కి అయితే తీసుకొని అక్కడే ఒక చిన్న హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక డాక్టర్ అయితే ప్రాణాపాయ స్థితి ఏమీ లేదమ్మా అని చెప్పి అనగానే రేవతి చాలా బాధపడుతుంది. ఇక వెంటనే కోర్టులో అయితే టైం అవుతూ ఉంటుంది. ఒకవైపు అప్పుని బోన్లో పెట్టి చాలా మాటలు, చాలా క్రాస్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నువ్వు ఇక తప్పు చేసిందే కాకుండా ఇక సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని కూడా నువ్వు ఇక్కడ రాకుండా చేశావు అంటే నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్వే కాదు అని చెప్పి అవతల నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటాడు లాయర్ అయితే. నేనేమీ చేయలేదు, నేను లంచం తీసుకోలేదు అని చెప్పి అప్పు అంటుంటే, మీరు అన్నంత మాత్రాన అయిపోతుందా, మీరు తీసుకున్నట్టు ఏసీపీ వాళ్ళు స్వయంగా సాక్ష్యంగా అక్కడికి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు. మరొకవైపు ఇక యావని అయితే హ్యాపీగా నవ్వుకుంటూ, పాపం అప్పు తను లంచం తీసుకోలేదని ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పి, చూడు కళావతి ఇంకా టైం అయిపోలేదు, ఈ క్షణం నువ్వు రాజ్ని నాకు వదిలిపెడితే నేను మీ చెల్లిని ఇమీడియట్లీగా ఇక శ్రీనుకి ఫోన్ చేసి ఇక్కడ రప్పిస్తాను, నీ ఇష్టం అనగానే ఇక చాలా కోపంతో, నీ ఆటలు ఆగిపోయే క్షణం మొదలయ్యింది యామని, నువ్వు అప్పుడే తొందరపడమాకు అని చెప్పి అంటూ ఉండగానే ఇక జడ్జి గారైతే ఇక ఈ అపూర్వ మేడంకి సంబంధించిన అన్ని వివరాలు ప్రకారం చూస్తే తిను ఇక డబ్బులు తీసుకోవడమే కాకుండా వచ్చిన సాక్ష్యాలను కూడా ఏదో తారుమారు చేసినట్టుంది అని చెప్పి కేసుని ఇక మొత్తానికైతే అప్పుకి శిక్ష వేసే టైంలో కరెక్ట్గా అక్కడికి శ్రీను వస్తాడు. శ్రీను వచ్చి, సార్ మేడం నన్ను క్షమించండి, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారంటే నిజానికి అపూర్వ మేడంకి ఇక నాకు సంబంధమే లేదు, నన్ను అన్ని విధాలా ఇక ఉపయోగించుకొని చివరాఖరికి నా ప్రాణాలు తీయించబోయింది, ఇక ఎవరో కాదు, ఆ లంచం ఇచ్చినట్టు చేసి 4 తన ఉద్యోగాన్ని టార్గెట్ చేసింది, నా అకౌంట్లో డబ్బు వేస్తానని చెప్పి నన్ను నమ్మించి నన్ను యూజ్ చేసుకుంది ఇక యామిని మేడమే అని చెప్పి అందరి ముందు ఇక శ్రీను వచ్చి చెప్పేసరికి దెబ్బకి అందరూ కూడా షాక్ అయిపోతారు.
ఇక అక్కడ తడబడిపోతూ ఉంటుంది యామిని అయితే. ఇక చాలా సీరియస్గా ఇక శ్రీను వంక చూస్తూ ఉంటే, యామినినా ఎవరావిడ అనగానే, మేడం నేను నిజంగా చెప్పాలంటే అపూర్వ మేడం గారి గురించి నాకు తెలుసు. తను చాలా సిన్సియర్ ఆఫీసర్. అలాంటిది కావాలని షాప్ పెట్టుకున్నట్టుగా డ్రామా చేసి ఇక మేమిద్దరం కూడా వెళ్ళి ఆమెని కన్ఫ్యూజ్ చేశాము. డబ్బులు ఒకరు అప్పు ఇవ్వాలని నేను అప్పు తీసుకున్నానని చెప్పి ఇక ఆవిడ చేతుల మీదుగా తీసుకోవాలని చెప్పి నాటకం ఆడి ఆ రోజు అదును చూసి ఇక యామిని పంపించిన డబ్బులను తీసుకొని ఇక అక్కడికి వెళ్ళాము. ఏసీపీ వాళ్ళకు కూడా చెప్పించి పంపించింది యామినినే అని చెప్పి మొత్తం కూడా A to Z మొత్తం కూడా వెళ్ళగక్కేస్తాడు శ్రీను. ఇక ఒక్కసారిగా జడ్జి గారు అయితే చాలా కోపంతో యామినిని ఇక పిలవడం జరుగుతుంది. భవన్లో ఉన్న యామిని అయితే, నేను ఏ తప్పు చేయలేదు, నా మీద కావాలని కక్ష కట్టారు యువర్ అన్నారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక వెంటనే కూడా అప్పు అయితే, లేదు ఈ యామిని నా మీద 2-3 సార్లు ఇలాగే ప్రయత్నం చేసింది, ఈ యామిని నన్ను టార్గెట్ చేసింది అని చెప్పి అప్పు అంటుంటే, నాకేం అవసరం, అసలు నేను అప్పుని ఎందుకు టార్గెట్ చెయ్యాలి అనగానే ఇక కావ్య వచ్చి చెయ్యాలి, ఎందుకంటే మా చెల్లెలు నీ మీద చేయి చేసుకుంది, అందుకే కావాలని కక్ష కట్టావు అని చెప్పి ఇక బోన్లోకి వచ్చి కావ్య కూడా చెప్తుంది. ఇక ఏది ఏమైనా కోర్టుకి సాక్ష్యం ఉండాలి, తనే కావాలని ఇదంతా చేయించినట్టుగా మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా అనగానే ఇక వెంటనే కూడా ఇక శ్రీను అయితే, మేడం నా దగ్గర సాక్ష్యం ఉంది, ఆవిడ నాకు ఫోన్ చేసి ఈ రకమైన డబ్బుల ఐడియా చెప్పినప్పుడు నా ఫోన్లో నేను రికార్డ్ అయింది, ఆమె వాయిసే కావాలంటే చూడండి, అదొక సాక్ష్యం. ఇంకొకటి ఏంటంటే నన్ను కావాలని తన డెన్లోనే నన్ను పెట్టి నన్ను అక్కడే ఉంచి నా అకౌంట్లోకి 2 లక్షల రూపాయలు ఇస్తానని నన్ను అక్కడే దాచిపెట్టింది, నేను మా అమ్మకి ఒంట్లో బలదని బయటకు రాబోతుంటే నన్ను అటాక్ చేయించింది అని చెప్పి ఇక మొత్తానికైతే అన్ని సాక్ష్యాలు శ్రీను చూపిస్తాడు. ఇక దానికి తోడు యామినికైతే ఇక జడ్జి గారు అయితే, అసలు నువ్వు ఎంత ఘోరంగా ఇన్ని పనులు చేసి ఏమీ తెలియనట్టుగా కోర్టుకొనే వచ్చి కూర్చున్నావా, అసలు నీకు ఆ అప్పుకి ఏంటి, ఎందుకు అంత కక్ష పెట్టుకున్నావు, ఒక పోలీస్ ఆఫీసర్ మీద అంత కక్ష పెట్టుకొని తన ఉద్యోగం పోయేలాగా చేయాలనుకున్నావు, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అంటూ ఉంటే, నన్ను అవమానించింది, ఒక రోజు నా ఇంటికి వచ్చి నేను తప్పు చెప్పానా నన్ను కొట్టింది, అందుకే ఈ పని చేశాను అని చెప్పి ఇక వెంటనే కూడా తప్పు ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుందని ఆలోచించి శిక్ష అయితే తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. నన్ను క్షమించండి అప్పు, నన్ను క్షమించు అని చెప్పి కావాలని ఇక మొసలి కన్నీరు కారుస్తుంది. ఇక జడ్జి గారు అందరూ కూడా ఈ విషయంలో ప్రాణ నష్టమేమీ లేదని, అపూర్వకి అలాగే ఆవిడకి ఎలాంటి పర్సనల్ గొడవలు లేవని, ఇక మొత్తానికైతే ఒకసారి అప్పు వచ్చి చెంపదెబ్బ కొట్టడం వల్లే కక్షపూరితంగా చేసిందని ఇక ఒక 5 రోజులైతే పోలీసు ఇక 5 రోజులు కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసరికి ఇక మొత్తానికైతే అప్పుని అందరూ కూడా అభిమానించి ఇక తన డ్యూటీ తను చేసుకోవాలని మొత్తానికైతే తీర్పునిస్తారు జడ్జి గారు. ఇక 5 రోజులు రిమాండ్కి పంపించడం కోసం పోలీసులు అయితే తీసుకొని వెళ్ళిపోతారు యామినిని. ఇక కావ్య అయితే అప్పు అని చెప్పి కళ్యాణ్ అప్పు అందరూ కూడా హ్యాపీగా ఉండేసరికి శ్రీను అయితే ఇక బాధపడుకుంటూ, కావ్య మేడం నిజానికి మీకు ఒక విషయం చెప్పలేదు అనగానే, ఏ విషయం చెప్పలేదు అనగానే ఇక వెంటనే అది మీతో పాటు వచ్చిన రామ్ గారికి దెబ్బ తగిలింది, రౌడీలు తల మీద దెబ్బ కొట్టారు, ఆయన స్పృహ కోల్పోయారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఇక రేవతి అక్క చూసుకుంటుంది అనగానే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఏమైంది, ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, అవును ఆయనకేదో జరిగింది అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి కళ్యాణ్ పరుగున వెళ్తారు. అప్పు కూడా ఇక అప్పుడే డ్యూటీలోకి ఎక్కకుండా వీళ్ళతో పాటు వస్తుంది. ఇక వెంటనే కూడా కళ్యాణ్ అప్పు అయితే, ఎవరా రేవతి ఎవరు అని చెప్పి అనగానే కళ్యాణ్కి అప్పుకి జరిగిన విషయం చెప్తుంది. కళ్యాణ్కి ఇక మొత్తం కూడా వివరించి, కవిగారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ విషయాన్ని మీ అమ్మతో కానీ అత్తయ్య గారితో కానీ ఎవరితో కొన్నా చెప్పొద్దు, ఆ రేవతి ఎవరో కాదు మీ స్వయాన అక్క, ఆయనకి సొంత అక్క ఇక అని చెప్పనగానే రేవతి అక్క అని చిన్నప్పుడు ఇక నేను అప్పుడప్పుడు ఆడుకునేవాడిని, ఆ అక్కేనా అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటాడు కళ్యాణ్ అయితే. ఇక వెంటనే కూడా హాస్పిటల్కి వెళ్ళగానే ఇక రేవతి అయితే హాస్పిటల్లో రాజుని చూస్తూ కూర్చుంటుంది.
ఇక అప్పుడే కావ్య రావడంతో, కావ్య వచ్చావా, కేసు ఏమైంది, అప్పుని నిర్దోషిగా నిరూపించారా అనగానే, అవును కరెక్ట్ టైంలో వచ్చాడు శ్రీను, ఆయనకి ఏమైంది అనగానే, వాళ్ళు ఇక రౌడీల్ని కొట్టే దీంట్లో రాజుకి దెబ్బ తగిలింది, వాడు స్పృహ కోల్పోయాడు, వాడు కళ్ళు తెరిచి చూడాలి అంటే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అని చెప్పి ఇక బాధపడుకుంటూ చెప్పగానే కావ్య కంగారు పడుతూ ఉంటుంది. డాక్టర్ వస్తాడు, ఏమైంది డాక్టర్, ఆయన కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాడు, ఆయనకి ఇక బలంగా దెబ్బ తగిలేసరికి ఆయన మైండ్ సెట్ అంతా కూడా ఒక రకంగా స్టక్ అయిపోయినట్టు అయింది, ఆయన కళ్ళు తెరిచి చూస్తే తప్ప ఆయన్ని మనం లేపలేము, ఇదేమీ ప్రమాదకరమేమీ కాదు, మీరేమీ భయపడకండి, ఒక రోజులో కళ్ళు తెరవచ్చు, లేదంటే 2-3 రోజుల్లో కళ్ళు తెరవచ్చు, ఈ లోపల మీరు టెన్షన్ పడకండి అని చెప్పి అనేసరికి కావ్య కంగారు పడుతుంది. చాలా ఏడుస్తూ, ఏమండి ఏంటండి ఇదంతా, మనకే ఎందుకు జరుగుతుంది, ఒకసారి జీవితంలో గతం మర్చిపోయారు, ఇప్పుడేమో కళ్ళు తెరవని పరిస్థితిలోకి వచ్చారు, అప్పు గురించి మీ ప్రాణాలకు తెగించి మీరు పోరాడాడు కదండి అని చెప్పి కావ్య బాధపడుతూ ఉంటుంది. ఇక రేవతి అయితే కావ్యని ఆపుతుంది. కళ్యాణ్ని చూస్తూ ఇక ఒక్కసారిగా తలదించుకోగానే, రేవతి అక్క అని చెప్పి పలకరిస్తాడు. ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, ఒరే చిన్న తమ్ముడు కళ్యాణ్ అని చెప్పి దగ్గరకు తీసుకుంటుంది. ఒరే, ఇన్ని రోజులు నువ్వు ఎప్పుడు కూడా నిన్ను చిన్నప్పుడు ఎప్పుడో చూశానురా, నిన్ను చూసి ఎన్ని రోజులు అయిపోయింది అని చెప్పి ఇక దగ్గరకైతే తీసుకొని బాధపడుతుంది. ఇక మొత్తానికైతే రేవతి అలా ఎమోషనల్ అయిపోగానే ఇక కావ్య అయితే ధైర్యం చెప్తుంది. వదిన, మీరు బాధపడకండి, మీరు మా కుటుంబం నుంచి దూరం అయిపోయారు, కానీ మీ వల్లే ఈరోజు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు సేఫ్ అవుతూ వచ్చారు, మీరంటూ ఈరోజు లేకపోతే అప్పు ఉద్యోగం పోయేది, అలాగే మీరంటూ ఆ రోజు స్వప్నక్కకి నాకు ఇక షెల్టర్ ఇవ్వకపోతే ఆ రోజు మమ్మల్ని ఆ దొంగలు ఏం చేసేవాళ్ళో, మీరు నిజంగా మా ఫ్యామిలీ వాళ్ళనే కాదు బయట నుంచైనా మాకు చాలా సహాయం చేశారు, మీలాంటి మంచి మనసు ఉన్న మనిషికి ఏ రోజు కూడా అన్యాయం జరగదు వదిన, నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకుని వెళ్ళి మీరు ఎలాంటి వాళ్ళో నిరూపణ చేస్తాను అని చెప్పి ఇక చెప్తుంది కావ్య. ఇక హాస్పిటల్లోని రాజ్ పరిస్థితి ఆ రకంగా ఉండేసరికి ఒక రోజంతా అబ్జర్వేషన్లో పెట్టాలి, 2వ రోజుకైతే చెప్పగలమని చెప్పేసరికి ఇక ఇంట్లో అందరూ కూడా ఇక సుభాష్, అపర్ణ అందరూ కూడా రాజ్ పరిస్థితి గురించి ఇక భయపడుతూ ఉంటారు. ఇక రాజ్ గురించి ఏం చెప్పాలి, ఇప్పటికే ఆయనకి గతం మర్చిపోయాడని ఇక తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలిస్తే ఖచ్చితంగా అత్తయ్య ఇక అమ్మమ్మ అందరూ కూడా భయపడతారు. కళ్యాణ్ ఆయన సృహలోకి వస్తారు, ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియద్దు అని చెప్పి కావ్య అంటుంది. అదేంటి వదిన, ఖచ్చితంగా అన్నయ్య గురించి ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా అనగానే, ఏమీ అడగరు, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం, ఈ రోజంతా ఏదో ఒక రకంగా చెప్దాం, రేపు ఖచ్చితంగా సృహలోకి వస్తారు ఆయన, ఆ నమ్మకం నాకుంది, కవిగారు నేను ఇక్కడే ఉంటాను అనగానే, అదేంటి వదిన, మీరు ఇక్కడ ఉండడం ఏంటి, నేను ఉంటాను, మీరు అప్పు వెళ్ళండి, నేను ఏదో ఒక రకంగా ఇక్కడే ఉంటాను అనగానే ఇక రేవతి అయితే, కళ్యాణ్ నేను ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొని వస్తాను అని చెప్పి, బాబును కూడా తీసుకొని వస్తాను అని చెప్పి అనేసరికి సరేనని చెప్పి కావ్య అయితే, వదిన బాబుని హాస్పిటల్ దగ్గరికి ఎందుకు తీసుకురావటం, మాతో ఇవ్వండి, మా ఇంటికి తీసుకొని వెళ్తాను అనగానే, హాయ్ నేను వెళ్తానమ్మా కావ్య ఆంటీ వాళ్ళ ఇంటికి అని చెప్పి బాబు స్వరాజ్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే కూడా ఆ బాబుని తీసుకొని అప్పు కావ్య ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే హారతి పళ్ళెంతో రెడీగా ఉంటుంది స్వప్న. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఎవ్వరి దిష్టి పడకూడదు, ముఖ్యంగా మా ముదరిష్టపు అత్త దిష్టి అస్సలు పడకూడదు అని చెప్పి దిష్టి తీసేసరికి, ఏ స్వప్న ఏమనుకుంటున్నావు అనగానే, ఏమనుకుంటాను, నీ ముదరిష్టపు కళ్ళు మా చెల్లి మీద, నా మీద, మా అక్క మీద పడకూడదని కోరుకుంటాను అని చెప్పి అనేసరికి, కరెక్ట్గా చెప్పావే నా మనవరాల, అప్పు నువ్వు నిజాయితీగా డ్యూటీ చేశావు, అందుకే ఈరోజు నువ్వు నిజాయితీగా బయటపడ్డావు, ఇంతకీ నా మనవడేడి అని చెప్పి అంటూ ఉంటుంది ఇందిరాదేవి. మీ మనవడికి ఏదో పని ఉందంట, అందుకే వెళ్ళాడు అనగానే, ఎంతకంటే ఇంపార్టెంట్ పనేముంది, వాడు ఈ మధ్య ఇక్కడ ఇంటికి రావటం మానేశాడు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. కావ్య లోపల ఇక ఆయన గురించి
బాధపడుతూ ఉంటారు అత్తయ్య అని చెప్పి అనుకుంటూ, సరే అత్తయ్య, మీరు మీరు అలాగే మామయ్య గారు మొన్న ఒక బాబు గురించి చెప్పారు కదా, వాడిని చూస్తుంటే మీకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నారు కదా, వాడిని తీసుకొని వచ్చాను అని చెప్పి అనేసరికి అందరూ కూడా షాక్ అవుతారు. ఒరేయ్ స్వరాజ్ రా అని చెప్పి అనగానే నడుచుకుంటూ స్వరాజ్ అయితే అడుగు పెడతాడు. ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది. కావ్య, ఈ బాబు నీకెలా తెలుసు అనగానే, తెలుసు అత్తయ్య, వీడు నాకెప్పుడో తెలుసు, వీళ్ళ అమ్మే ఆ రోజు స్వప్నక్కని అలాగే అప్పుని ఈ రోజు సేవ్ చేసింది కూడా వీళ్ళ అమ్మే అనగానే అందరూ కూడా సుభాష్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అవునా, అయితే అలాంటి వ్యక్తికి ఇంటికి తీసుకొని రావాలి, అన్ని విధాల భోజనం అన్నీ పెట్టి నీకు చీర అన్నీ కూడా పెట్టేవాళ్ళం కదా, అలాంటి మంచి వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు అని చెప్పి సుభాష్ అపర్ణ అంటారు. ఒరే బడవా, ఈరోజు మా ఇంటికి వచ్చావు, నీకేం కావాలరా, నీకేం స్పెషల్ వండాలి అని చెప్పి ఇక మనవడిని తీసుకొని అపర్ణ తెగ ముద్దు చేసేస్తూ ఉంటుంది. ఇక మొత్తానికైతే వాడిని చూసి, వీడేంటి స్వరాజ్ అంటున్నాడు, వీళ్ళమ్మ హెల్ప్ చేసిందంటుంది, ఇంతకీ వీళ్ళ అమ్మ ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఇక మీ అమ్మ పేరేంటి అనగానే, ఏంటి రుద్రాణి వాళ్ళ అమ్మ పేరు అడుగుతున్నావు, వాళ్ళ అమ్మ పేరు ఒరే నువ్వే చెప్పరా అనగానే, మా అమ్మ పేరు అమ్మ అనగానే, ఏంటి మీ అమ్మ పేరు అమ్మనా, మరి మీ నాన్న పేరు అనగానే, స్వరాజ్ నాన్న అనగానే, ఏంట్రా మీ అమ్మకి మీ నాన్నకి పేర్లు లేవా అనగానే, చెప్పాను కదా, అయినా నాకు మీరు నచ్చలేదు, నాకు ఈ ఫ్రెండే నచ్చింది అని చెప్పి అపర్ణ దగ్గరికి వస్తాడు. అందరూ కూడా ఇక రుద్రాణికి ఇక మంచి పని అయిందని ఒకవైపు ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే ప్రకాశం అయితే చాలా కరెక్ట్గా చెప్పాడు స్వరాజ్, ఈరోజు ఈ ఇంట్లో చిన్నపిల్లవాడు వచ్చి నువ్వు నచ్చలేదు అనేసరికి మొహమేంటి చెల్లి అలా మారిపోయింది అని చెప్పి బాగా ఆట పట్టిస్తారు. రుద్రాణి అయితే అక్కడి నుంచి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కావ్య అయితే టెన్షన్ పడుతూ లోపలికి వెళ్ళడం ఇక ఇందిరాదేవి గమనిస్తుంది. మనవరాలా, నేను టెన్షన్గా ఉండి కృష్ణుడి దగ్గర బాధపడితే వచ్చి నన్ను నిలదీసి ఇంట్లో ఏదో జరిగిందని మొత్తం చెప్పావు, ఇప్పుడు నీ మొహం చూస్తుంటే అప్పు గెలిచిన సంతోషం నీ మొహంలో కనిపించట్లేదు, ఏం జరిగింది అనగానే, ఏంటి అమ్మమ్మ, ఏమీ జరగలేదమ్మమ్మ, మీరు ఎందుకు అలా అడుగుతున్నారు అని చెప్పి ఇక తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే లోపల 5 రోజులు రిమాండ్ అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఇక అక్కడి నుంచి ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ మమ్మీ డాడీని పిలిపిస్తుంది. డాడీ, నేను 5 రోజులు రిమాండ్లో ఉండాలి, నాకు ఈ 5 రోజులు 5 యుగాలుగా గడిచిపోవాలి, కానీ ఆ కావ్య మాత్రం సంతోషంగా ఉండడానికి వీల్లేదు. నిజానికి దాన్ని నేను ఎప్పుడో లేపేద్దాం అనుకున్నాను, కానీ అది బ్రతికిపోయింది. నన్ను రాజుని దూరం చేయడానికే అది బ్రతికిపోయింది. ఈరోజు నేను ఈ జైల్లో కూర్చొని చిప్పకూడు తినాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఈ రకంగా ఉండటం నాకే నచ్చట్లేదు. నా రాజు నాకు కావాలి డాడీ అని చెప్పి ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే బేబీ కూల్ డౌన్ బేబీ, ఏదైనా చేసేటప్పుడు ఆలోచించాలి, అందుకే కదా మేము ఉన్నది అని చెప్పి అనగానే, లేదు, నాకు నా రాజు కావాలి, నేను రాజు లేకపోతే ఉండలేను, ఈరోజు నేను జైల్లో ఉన్నాను, అది రాజుని ఎగరేసుకొని ఇక తీసుకొని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఏం కావాలి డాడీ, నా లైఫ్ ఏం కావాలి, మీకు ఈ యామిని కావాలా పాత యామిని కావాలా డిసైడ్ చేసుకోండి అనగానే, బేబీ ఎందుకు బేబీ టెన్షన్ పడద్దు, నువ్వు 5 రోజులు రిమాండ్లో ఉంటావు, ఆల్రెడీ 1 రోజు అయిపోయింది, ఇక 4 రోజులు నువ్వు చెప్పినట్టుగానే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు సైలెంట్గా జైల్లోనే ఉండు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక మొత్తం కూడా చెప్తుంది. ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా ఐడియా ఇవ్వాలో మొత్తం చెప్పేసరికి ఇక సరేనని చెప్పి ఇక యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయటికి వస్తారు. బయటికి వచ్చి ఇక ఒక కొత్త రౌడీలతో అయితే మాట్లాడి ఇక రాజునైతే హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి ఇక కిడ్నాప్ చేయించి తీసుకురమ్మని రౌడీలకి డబ్బు ఇచ్చి పంపిస్తారు. ఇక ఒకవైపు కళ్యాణ్ అయితే హాస్పిటల్లో ఇక చూస్తూ ఉండగానే రాజ్కి ఇక ఇంజెక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు. రాజ్ కాస్త
మెలకువ వస్తూ కళ్ళు తెరుస్తూ ఇక మెల్లమెల్లగా కళావతి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక నర్సులాగా ఒక అమ్మాయి వచ్చి ఇక రాజ్కి ఒక ఇంజెక్షన్ చేస్తుంది. ఆ ఇంజెక్షన్తో స్పృహలోకి వచ్చిన రాజ్ మళ్ళా స్పృహ కోల్పోయి కళ్ళు మూసుకుంటాడు. కళ్యాణ్ అయితే బయట ఏదో ఫోన్ కాల్ రావడంతో బయటకు రావడంతో చక్కగా అక్కడి నుంచి రాజ్ని తీసుకొని వెళ్ళిపోతారు. కారులో రాజుని తీసుకొని ఇక వెళ్ళిపోతే ఇక అప్పుడే ఇక మొత్తానికైతే ఇక రాజు లోపలే ఉన్నాడని కళ్యాణ్ అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే రేవతి ఇంట్లో నుంచి రేవతి భర్త జగదీష్ అయితే వస్తూ ఉంటారు. రాజుని కారులో చూసి ఆశ్చర్యపోతుంది. నా తమ్ముడు ఏమండి, నా తమ్ముడు అండి అని చెప్పి పరుగు పెడుతుంటే అక్కడి నుంచి రాజుని పట్టుకెళ్ళిపోతారు. ఇక వెంటనే ఇక అక్కడి నుంచి తప్పించుకొని జీప్ అయితే వెళ్ళిపోతుంది. ఇక ఈ లోపల ఆ విషయం తెలియక కళ్యాణ్ అయితే లోపల అన్నయ్య ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఉండగా రేవతి వచ్చి, ఒరే చిన్న తమ్ముడు, ఎవరో రాజుని తీసుకొని వెళ్ళిపోతున్నారా అనగానే, అన్నయ్యని తీసుకుని వెళ్ళిపోతున్నారా అని చెప్పి ఒక్కసారిగా బయటకు వచ్చి చూస్తాడు. ఇక రాజు అయితే కనిపించడు. ఇక ఒక్కసారిగా కళ్యాణ్ రేవతి అయితే చాలా బాధపడుతూ ఉంటారు. కావ్య ఇక ఇందిరాదేవికి ఏ విషయమూ చెప్పకుండా, అమ్మమ్మ రేపు పొద్దున్న మీరు ఇక మీ మనవడితో మాట్లాడదురు కానీ నన్ను ఎందుకు అన్నానమ్మా, మీరు అనుమానిస్తున్నారు అనగానే ఇక ఇంతలోనే కళ్యాణ్ అయితే కాల్ చేస్తాడు. వదిన, అన్నయ్య హాస్పిటల్లో మిస్ అయ్యాడు, ఎవరో తీసుకొని వెళ్ళిపోయారనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఏంటి, మీ అన్నయ్య హాస్పిటల్లో మిస్ అయ్యారా అనగానే ఇంట్లో అందరూ కూడా నిలదీస్తారు కావ్యని. ఏమైంది కావ్య, నా కొడుకు మిస్ అవ్వడం ఏంటి అని చెప్పి అపర్ణ అనగానే ఇక అప్పుడు విషయం బయట పెడుతుంది. ఒక్కసారిగా అందరూ కూడా, ఎంత పని చేసావు కావ్య, ఇప్పుడు వాడిని ఎవరు తీసుకొని వెళ్ళుంటారు అనగానే ఇంకెవరు, ఖచ్చితంగా ఆ రాక్షసే అయ్యుండొచ్చు అనగానే, ఏంటి ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు, యామిని ఏమీ చేసి ఉండదు, యామిని జైల్లో ఉంది కదా, యామిని జైల్లో ఉన్నప్పుడు ఇక రాజు ఎలా మిస్ అవుతాడు అని చెప్పి రుద్రాని సైడ్కి ఇక మ్యాటర్ని కవర్ చేయాలని చూస్తుంది. ఆపండి, జైల్లో ఉంటే ఆ యామినికి ఏమి సాధ్యం కాదా, ఖచ్చితంగా యామిని పనే ఇది అని చెప్పి ఇక కావ్య అయితే ఇక ఆయన్ని ఏదో రకంగా ఇంటికి తీసుకొని వస్తాను అత్తయ్య, మీరేమీ బాధపడకండి అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇంతలోనే ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. మొత్తానికైతే రాజు మిస్ అయిపోతాడు. ఇక 3-4 రోజులు రాజు లేకపోవటం ఇంట్లో అందరూ కుమిలిపోతూ ఉంటారు. వాడు యాక్సిడెంట్లో బ్రతికాడు, ఇక వాడికి గతం మర్చిపోయాడు, అయినా నా కొడుకు ఇంట్లోనే నా కళ్ళ ముందు ఉంటాడనుకున్నాను, కానీ వాడు ఈరోజు ఇలా అయిపోతాడు, సడన్గా కనబడకుండా కనుమరుగైపోతాడని ఊహించలేదు అని చెప్పి అపర్ణ అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక 2 రోజులు 3 రోజులు మొత్తానికి 5 రోజులు గడిచిపోతుంది. ఇక మొత్తానికైతే యామిని అయితే ఇక జైలు నుంచి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవడంతోనే ఇక ఇంటికి చేరేసరికి అవుట్ హౌస్లో రాజ్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, ఇదిగో నీ పాస్పోర్ట్, రాజ్ పాస్పోర్ట్, రాజ్కి ఎప్పటికప్పుడు సృహ లేకుండా ఇంజెక్షన్స్ చేస్తూ వచ్చింది నర్స్. ఇక ఈరోజు కరెక్ట్గా ఫ్లైట్ ఎక్కినాక అక్కడ ల్యాండ్ అయినాక అప్పుడు సృహకు వస్తుంది. అక్కడి నుంచి రాజుని నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, రాజు నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పనగానే, ఆ తర్వాత విషయం నేను చూసుకుంటాలే మమ్మీ, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి అక్కడి నుంచి రాజుని ఇక ఫ్లైట్ అయితే ఎక్కించడం కోసం ఫారెన్ తీసుకొని వెళ్ళిపోదామని ఇక మొత్తానికైతే రాజుని ఇక తీసుకొని కారు ఎక్కించుకుంటారు. ఇక రేవతి అయితే ఇక కావ్య వాళ్ళకి ఆ రోజు దొంగలు తీసుకెళ్ళిపోయిన కారు నెంబర్ని ఇస్తుంది. అప్పు అయితే మొత్తానికైతే ఆ కారు ఎవరిది, ఎక్కడ, ఏ అడ్రస్లో మొత్తం కూడా కనుక్కునేసరికి అది యామిని వాళ్ళ అవుట్ హౌస్, ఎవ్వరికీ తెలియని అడ్రస్లో రాజుని ఉంచారన్న సంగతి తెలిసిపోతుంది. కావ్య ఇక కళ్యాణ్ ఒకవైపు పోలీస్ బృందంతో సహా ఇక అక్కడికి వెళ్తారు. ఇక అక్కడి నుంచి అప్పుడే యామిని రాజుని కారులో తీసుకొని వెళ్ళిపోయిందని సంగతి తెలుసుకొని ఇక ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఇక మొత్తానికైతే ఇక యామిని అయితే కొత్త ఐడియా వేస్తుంది. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తానని వీళ్ళు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కే వస్తారు, నేను ఎయిర్పోర్ట్కి కాకుండా ఇక కొంచెం సేపు లేటుగా వెళ్ళి వాళ్ళందరూ కూడా అక్కడ వెతికి వెళ్ళిపోతారు, నేను అప్పుడు వెళ్తానని చెప్పి వేరే ఫ్లైట్కి ఇక బుక్ చేసుకుంటుంది. రేవతి అయితే ఇక అందరితో పాటు ఇక రేవతి అయితే నా తమ్ముడు అని చెప్పి ఏడుస్తూ ఇక మొత్తం మీద అంతా వెతుకుతూ ఉంటారు. ఇక అప్పు
ఒకవైపు పోలీసులతో, ఒకవైపు కావ్య, ఒకవైపు రేవతి అందరూ కూడా వెతకగానే ఇక ఎక్కడ కనిపించకపోయేసరికి కావ్య అయితే ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారండి అని చెప్పి ఇక వెనకడుగు వేస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడు కరెక్ట్గా యామిని రాజుని ఇక వీల్ చైర్లో కూర్చోపెట్టుకొని గబా గబా ఇక లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది రేవతి. ఇక రేవతి అయితే పరుగున వెళ్ళి ఇక యామిని చంప చెళ్ళు అనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని అయితే. ఏయ్, నా తమ్ముడిని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావే? నా తమ్ముడు రాజ్, నా తమ్ముడు వీడు, నా రక్తం పంచుకొని పుట్టిన నా తమ్ముడు స్వరాజ్ వీడు అనగానే దెబ్బకు షాక్ అయిపోతుంది. ఏయ్, ఎవరు నువ్వు అనగానే నేను ఎవరినంటావేంటి ఇంత ఇదిగా చెప్తే? తమ్ముడు తమ్ముడు అని చెప్పి ఇక లేపుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా చుట్టుముట్టు మనుషులైతే వస్తారు. ఎవరు ఈవిడ? కావాలని మేము వెళ్తుంటే అడ్డుకుంటుంది, ఈవని కాస్త బయటికి పంపించేయండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతో ఇక రేవతి మీద బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరమ్మా నువ్వు? వాళ్ళు ఫ్లైట్ ఎక్కబోతుంటే నువ్వేంటి అని చెప్పి అడ్డుకోగానే ఇక రేవతి అయితే పరుగున వెళ్ళి నాన్న తమ్ముడు అని చెప్పి రాజుని లేపుతూ ఉంటుంది. ఒక్కసారిగా మెలకువ వచ్చి అలానే చూస్తూ ఉంటాడు. రామ్, అది ఈవిడెవరో తెలీదు, నీకు ట్రీట్మెంట్ చేయించాలి, నీకు తలకు తగిలిన గాయానికి మేము ఫారెన్ వెళ్ళి నీకు ట్రీట్మెంట్ చేయించాలనుకున్నాం రామ్, కానీ ఈవిడ ఎవరో కావాలని మనతో పాటు వస్తుంది అనగానే చాచి చంప మీద కొడతాడు రాజు అయితే. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని. బావా అనగానే షాడప్, బావ ఎవరు బావా? నాకు మొత్తం గుర్తుకు వచ్చింది, నువ్వు చేసిన కుట్ర కుతంత్రాలు అన్నీ కూడా గుర్తుకు వచ్చాయి. మనిషికి మెలకువ వచ్చిన వెంటనే కూడా మెలకువ రాకుండా ఇంజక్షన్లు చేయించి నన్ను నాగ్గా నీతో పాటు ఫారెన్ పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అసలు నువ్వు ఎంత పిశాచిలాగా ఎలా పుట్టావు అని చెప్పి ఇక ఎయిర్పోర్ట్ అని కూడా చూడడు యామిని పీకను పట్టుకుంటాడు రాజు అయితే. ఒక్కసారిగా ఏదో గొడవ అవుతుంది అని చెప్పి అప్పు, కావ్య వీళ్ళందరూ కూడా వచ్చేసరికి రాజు ఒక్కసారిగా యామిని చంప చెళ్ళుమని మోగించడం ఇక కావ్య చూస్తుంది. ఇక రేవతి వచ్చి ఇక బాబు రామ్ అనగానే అక్క నేను రాముని కాదు రాజుని, స్వరాజ్ని అని చెప్పి ఇక కళావతి అని చెప్పి అందరి దగ్గరికి వచ్చి ఇక తనకు గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చిందని ఇక చాలా గుడ్ న్యూస్ చెప్తాడు రాజు అయితే. ఏమండి అని చెప్పి కావ్య గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది. కళావతి, నీ ప్రేమ నన్ను బ్రతికించింది, అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఇలాంటి యామినిలు ఎంతమంది వచ్చినా మన బంధాన్ని తెంచలేరు. ఏంటి ఆటబొమ్మని అనుకుంటున్నావా? నన్ను ఫ్లైట్ ఎక్కించి ఫారెన్ దాటించేస్తే చిన్నపిల్లవాడిని అనుకుంటున్నావా? అక్కడి నుంచి రాలేని అనుకుంటున్నావా? చూడు యామిని, నీ పాపం పండింది, అందుకే శ్రీను ఇక ఏదో రకంగా నీకు 5 రోజులు రిమాండే పడింది. కానీ నువ్వు చేసిన క్రైమ్కి నువ్వు జీవితాంతం జైలు ఊచలు లెక్క పెట్టేలాంటి శిక్ష వేయిస్తాను. అప్పు, ఇంకా చూస్తావేంటి? నన్ను మీ అక్కని చంపించాలని చూసింది, అలాగే దొంగలను పెట్టి అడవిలో కావిని చంపాలని చూసింది. ఇక ఈరోజు నన్ను ఏకంగా ఇక ఫారెనే దాటించాలని చూసింది. ఇవి చాలవా నిన్ను జీవితాంతం జైల్లో కూర్చోపెట్టడానికి అని చెప్పి ఇక రాజు అయితే యామినికి ఊహించని షాక్ ఇస్తాడు. ఇక అక్కడే ఇక రేవతి అయితే తమ్ముడు నువ్వు మంచిగా ఇలా ఉంటావని నేను ఊహించలేకపోయాను, నా తమ్ముడు నాకు మళ్ళా కనిపించాడు అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే కూడా రాజు అయితే అక్క నువ్వు నీ ప్రాణాలకు తెగించి నన్ను ఇక్కడ వరకు వచ్చి వీళ్ళందరితో పాటు నా గురించి ఫైట్ చేశావు, నువ్వు ఎప్పటికీ నా అక్కవే, నేను ఎప్పుడు నీ తమ్ముడినే, పదక్క ఇంటికి వెళ్దాం అనగానే ఒరే నేను రాలేను అనగానే ఇక అపర్ణకి అక్కడ ఫ్లైట్లో జరిగిన విషయాలు, ఇక రేవతి కొడుకే ఆ స్వరాజన సంగతి అన్నీ కూడా తెలిసిపోతాయి. ఇక రాజ్ ప్రాణాలతో బ్రతికి ఇక గతాన్ని గుర్తు తెచ్చుకొని అక్కని తీసుకొని దుగ్గరాల ఇంటికైతే అడుగు పెడతాడు. ఒక్కసారిగా అందరూ చూసి ఇక రాజ్ని నాన్న రాజ్ అని చెప్పి అందరూ కూడా దగ్గరికి వస్తారు. అపర్ణ రాజ్ దగ్గరికి రాగానే అమ్మా నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? నేను నీ కొడుకునమ్మా, కానీ నా అక్కని నన్ను దూరం చెయ్యొద్దు. అక్కకి ఏమీ తెలియదమ్మా, అక్క అమాయకురాలు, అక్కకి ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలీదు. అందుకేనమ్మా డ్రైవర్ అయినా కూడా తను మంచివాడని ఇష్టపడింది. మనకు డబ్బు ఉంది కాబట్టి ఆ డ్రైవర్ని మనతో పాటు బిజినెస్లో పెట్టి మనలాగే కలిపేద్దాం అనుకుంది.
కానీ ఆ రోజు కావాలని మిమ్మల్ని మోసం చేయలేదమ్మా అక్క. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక బావ వాళ్ళ నా అమ్మ చనిపోతుందనగా తాలిబొట్టు కట్టాలని ఇక అనేసరికి పెళ్లి చేయించుకుందే తప్ప మీ మీద ద్వేషంతో కాదు, మీకు చెప్పకూడదని కాదు. అక్క అన్ని వివరాలు చెప్పిందమ్మా, చెప్పే టైం కూడా ఎవరూ ఇవ్వలేదమ్మా అని చెప్పి ఇక రాజు అయితే అక్క గురించి మంచి చెప్పి ఇక స్వరాజ్ని ఇదిగో అక్క కొడుకు వీడు, అందుకే ఈ అనుబంధం అనగానే ఇక రాజుని రేవతిని ఇద్దరిని దగ్గరికి హక్ చేసుకొని ఇక జరిగినవన్నీ విషయాల్లోనూ ఇక అపర్ణ అన్ని విషయాలు మర్చిపోయి కన్న కూతురికి దగ్గరవుతుంది. రాజ్ గతం గుర్తు తెచ్చుకొని అందరికీ కూడా దగ్గరవుతాడు. మొత్తానికైతే యామిని ఇక ఎయిర్పోర్ట్లో అప్పు చేతికి అరెస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.